చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కాదు, ట్రాఫిక్ అమ్మ మొగుడు ఉంది. ఇక్కడ జరైతే మాకు బస్సు దాకిస్తుంది. అయితే మేము వేరేటోళ్ళకి ఇక్కడ పొక్కలు పడతారని చెప్పడానికి వెళ్ళాము యాక్చువల్లీ. హలో అంటే దీప్ ఉంది, వెళ్ళకు కిందకి, ఫ్రంట్కి వెళ్ళు, బ్యాక్ వెళ్ళకు. అక్కడ మాకు ఎంత కోనికి స్పేస్ లేదని సైడ్కి ఆపుకున్నాం అనమాట. మనం ఇటు సైడ్కి తిప్పుకుందాం. ఆడ బస్సు తిరగడానికి రావట్లేదు, కొంచెం అయితే తలుగుతుండే. తలుగుతుంది అన్న, అటు వెళ్ళిపోమా. అది మేము చేసిన మిస్టేక్ కాదు, మేము వేరేటోళ్ళకి మంచిగా పోయినాం, మాకు అది కరెక్ట్ కాలేదు అంతే. ఇక హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇప్పుడే స్నానం అంతా అయిపోయిందనమాట, మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాం అండ్ డ్రెస్ అయితే వేసుకున్నాం అనమాట. ఇగో అభిగాడు గుండు మొత్తం గ్లాసెస్ పెడుతుండు, బనీన్ మీద పని చేస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. నాగరాజ్ బ్రో మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. మన వెహికల్ ఏమో పెట్రోల్ బంక్ దగ్గరనే అయితే పార్క్ చేసినాం. ఇక్కడ కళ్యాణకట్ట ఇన్ని ఉండే, కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి అక్కడనే స్నానం చేసి ఇక్కడ నుండి అయితే డైరెక్ట్ మళ్ళీ మన వాళ్ళు అయితే ముగ్గురు, భాను, శివ, అరుణ్ అయితే వెళ్ళిపోయారు టెంపుల్ దగ్గరికి. మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. సో వన్స్ ఒకసారి మళ్ళీ గుడి దగ్గరికి కనుక చూపిస్తా. అండ్ అట్లనే టెంపుల్లో నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 1 to 2 hours టైం పడుతుంది వచ్చి దర్శనానికి. చూద్దాం. ప్రజెంట్ టైం అయితే 10:48 అవుతుంది. చెప్పు బ్రో, ఏమో అంటున్నారు మీరు? అభి గారు మీ గుండు మీద అభిప్రాయం ఏంటండి సార్? పెట్టతీరా పార్టీ లేదా పుష్ప? మాడలేకున్నా. A few moments later. మనకు ముంగడైతే కనిపిస్తుంది గోపురం గుడిది. సో ఫోన్స్ అయితే అక్కడ సెల్ ఫోన్ కౌంటర్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళేసి వద్దాం. దర్శనంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనమాట. టెంపుల్ మన గోపురం అయితే మన ముంగటనే ఉందన్నమాట. మన వెహికల్ అయితే ఇక్కడ ముంగట పార్క్ అయితే చేసిన, ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర. ఇంకో సాయిరామ్ అంటున్నారు, కింద కాలు కాలుతున్నాయి అంట. సాయిరామ్ డైలాగ్ వాడుతూ ఉన్నారు. ఏమైంది బ్రో అట్లా నడుస్తున్నావు? కానీ మామూలుగా లేడీ ఈయన మోడల్ ఎక్కున్నాడు, మొత్తం మోడల్. జ్యోతిర్లింగాలలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్క జ్యోతిర్లింగం అనమాట ఇది. సో ఇది శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో మనం ఆడ వెళ్ళి ఆడ కౌంటర్ ఉంటుంది, మొబైల్ కౌంటర్, ఆడ కౌంటర్లో పెట్టేసి అండ్ మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా దర్శనానికి. ఫ్రీ లైన్కి అయితే ఇది అన్నమాట దర్శనానికి వెళ్ళే లైన్ అయితే. సో ఇక్కడైతే మనకైతే ఫోన్ స్టోరేజ్ చేయడానికి, లగేజ్ స్టోరేజ్ చేయడానికి అయితే ఉందన్నమాట. A few moments later. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 2 hours 10 minutes అయితే టైం అయితే పట్టింది అనమాట. సో ప్రసాదం తీసుకుని అయితే బయటకి వచ్చినాం. ప్రజెంట్ టైం వచ్చేసరికి 1:47 అయితే అవుతుంది. సో మన బ్యాక్గ్రౌండ్లో ఉంది గుడి వెనకనైతే అనమాట. సో ఇది మనం ఉన్న ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అన్నమాట. సో ఇది శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం అనమాట. సో అమ్మవారు అయితే ఏమంటారు, శ్రీ భ్రమరాంబిక రూపంలోనైతే అవతారంగానైతే ఈ టెంపుల్లోనైతే ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట మన టెంపుల్ మన బ్యాక్గ్రౌండ్లో ఉంది. సో ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ అయితే మనం అయితే రూమ్ వెకేట్ చేసి ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనం అయితే సాగర్ దగ్గరికి పోయి అక్కడ నుండి అయితే అండ్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఇది టెంపుల్ చూసుకున్నట్టయితే వ్యూ.
సాక్షి గణపతి దేవాలయం అంట. పోయేటప్పుడే మనం దర్శించుకోవాల్సింది యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే మేము డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాం కదా, ఫస్ట్ ఆడికి వెళ్ళేసరికి చేపించుకొని మళ్ళీ రివర్స్ వచ్చి పోతాం అనుకున్నాం కానీ పోలేదు. సో అందుకే రివర్స్ పోయేటప్పుడన్నా దర్శించుకొని వెళ్దామని అయితే వెళ్తున్నాం అన్నమాట గుడి లోపలికి. అయితే ఒకసారి గుడి లోపలికి పోయి బయటకు వచ్చేసి వెళ్ళిపోతాం ఇంకా. సో మేమైతే సాక్షి గణపతి కాడ నుండి అయితే రూమ్ వెకేట్ చేసేసి అయితే మళ్ళీ ఈ వ్యూ చూద్దామని అయితే వచ్చామన్నమాట. శ్రీశైలం డ్యామ్ ఇది అంటే ఇటు వచ్చేస్తుంటే మనకు వ్యూ మళ్ళీ కనిపిస్తుంది కదా. సో ఇడికెళ్ళైతే వ్యూ మామూలుగా ఉండదు. సో లెట్స్ సీ. అరే ఆడికెళ్ళి బాగుంటుంది వచ్చరా. వా ఇది వేరే, ఇడికెళ్ళి వ్యూ వేరే. సో మొత్తం జామ్ అయిపోయింది. సండే సిచ్యువేషన్ ఇది. సండే 4కి 3:49 అవుతుంది. సో మొత్తం డ్యామ్ చూడడానికని ఆపోజిట్ డైరెక్షన్లో ఆపుతున్నారు వెహికల్స్. సో మొత్తం స్ట్రక్ అయితే అయిపోతుంది అనమాట. అమ్మ హలో అంటే దీప్ ఉంది. వెళ్ళకు కిందకి, ఫ్రంట్కి వెళ్ళు, బ్యాక్ వెళ్ళకు. కలుగుతుందా నా టెలిపో మాది వెళ్ళదు. వచ్చిందాడ మనం ఆడ వెనకాల ఆగాల్సింది. అంటే ఆడ కారు ఇరుకుతుండు కదా బ్రో, ఆడ పడతాడు కదా అని మనం చెప్తామని వచ్చినా నేను. లేకపోతే వాళ్ళకి రాకపోతుండే. ఏమన్నా కలిగిందా బండికి? అదే బ్రేక్ది ఉంది కదా, బ్రేక్ గీర్కపోయింది రైతు. అంతేనా? ఇంకేమైనా అంతే, ఇంకేం తాగలేదు. బ్రేక్ సైలెన్సర్కి కింద తాకుంటుంది. సైలెన్సర్కి అడ్వెంచర్ ఆడ. వాళ్ళు ఆ బస్సు వచ్చినప్పుడు వాళ్ళ కార్లు అటు ఆపుకోమని వాళ్ళు చెప్పమని వచ్చిన మనం, లేకపోతే మనం వేయడానికి వద్దు వాడికి. సో మళ్ళీ మనం ఆంధ్రలో నుండి అయితే తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో మనం పోయేటప్పుడు 10 గేట్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా 10 గేట్స్ ఓపెన్ అయితే ఉన్నాయి. మహేంద్ర చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అమ్మ మొగుడు ఉంది. ఇక్కడ జరైతే మాకు బస్సు దాకిస్తున్నాయి. అయితే మేము వేరే వాళ్ళకి ఇక్కడ పొక్కలు పడతారని చెప్పడానికి వెళ్ళాము. యాక్చువల్లీ అక్కడ మాకు ఎంత ఓనికి స్పేస్ లేదని సైడ్కి ఆపుకున్నాం అనమాట. ఆడ బస్సు తిరగడానికి రావట్లేదు. కొంచెం అయితే కలుగుతుండే. ఇక మేము చేసిన మిస్టేక్ కాదు, మేము వేరే వాళ్ళకి మంచిగా పోయినాం, మాకు అది కరెక్ట్ కాలేదు అంతే. ఇక
మొత్తం వాటర్ ఎట్లా వస్తుంది చూడండి. కలర్ సో డ్యామ్ వాటర్ అయితే మొత్తం మీద పడుతున్నాయి. అయితే మన హైదరాబాద్ వాళ్ళే ఒకటి టీవీఎస్ రోనిన్, ఒకటి ట్రామ్ స్ట్రీట్ 400, ఒకటి 2 బైక్స్ అయితే వెళ్తున్నాయి. డ్యామ్ మొత్తం ఇట్లా పొగలు వెళ్తున్నాయి మొత్తం. వద్దులే. ఇక్కడ క్యాజువల్గా వస్తూనే ఉంటుంది రెయిన్బో. ఏడొచ్చింది డ్రాప్స్ మొత్తం పడతానే. సరే బస్ వస్తుంది, మనం అటు పోవాలి. బుక్కలు దూరు. ఏ బుక్కలకు? ఆ బండి బస్సు అటు పోదామా? మళ్ళీ అవుతుందేమో. రే రాగుర్రా అదే అటు వెళ్ళిపోతాయిలే. బుక్కలకే తిప్పాలి. అవునవును, మరీ డేంజర్ ఉంది బస్సులకి. డేంజర్ కాదు, మరీ డేంజర్ ఇది. అది బస్సు పోయే ప్లేసే ఉంది, ఈ కార్ నుండి ఎదురుతుంది. పో అన్నా వెళ్ళు పోనన్నా. వానికి వాడు పోయిందా? వాడు పోకపోతే ఇంకా పోదాం. ఆ బస్సు వానికి ఇబ్బంది కావద్దు పాపం. బస్సు వానికి కష్టమవుతుంది పాపం. ఈ మూలకి టర్న్ కొట్టాలని అయితే దాటేసినాం. సో మనకైతే లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని. అయితే ఇది ఇంకొక 1.5 అట్లా ఉండొచ్చు. సో మన వాళ్ళు అయితే ఇంకా డ్యామ్ దగ్గరనే ఊరంట, ట్రాఫిక్లో ఎక్కుపోయారు. చూద్దాం, వాళ్ళు రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మేమైతే ఇక్కడ ఆక్టోపస్ వ్యూ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ అని మంచిగా క్యాప్చర్ చేసుకుంటూ కూర్చుంటాం. ఇప్పుడేమో సిగ్నల్ రావట్లేదు, మా వాలెట్ ఏమో కార్లో పెట్టేసినాం. సో ఒక 5 నిమిషాలు పట్టిందనమాట ఆ పేమెంట్ రావడానికి, మన కార్లో ఉన్న వాళ్ళు కొట్టడానికి. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ సిగ్నల్ లేదు. ఇన్ కేస్ ఎవరన్నా వస్తే క్యాష్ తీసుకుంటారండి.
సిగ్నల్ ఉండదు. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, 1,00,00,000 రూపాయలు ఉన్నా పంపించదంట. 50 రూపీస్ ఇస్తేనే పంపిస్తాను. నేను వచ్చినాక ఇస్తామన్నా కూడా వాళ్ళు వినట్లేరు. మళ్ళీ 5కే క్లోజు. అండ్ టైం వచ్చేసరికి 4:47 అవుతుంది యాక్చువల్లీ ఆల్రెడీ. ఇది పట్టుకోరా అవి బన్నీ, కేబుల్ పట్టుకో. అంతే వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసిన. సో మన ముంగట అయితే ఉందన్నమాట వ్యూ పాయింట్. మామూలుగా ఉండదు. లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చినప్పుడు మీకు వ్లాగ్ పెట్టినా అనుకుంటా, పెట్టిన. సో మన వాళ్ళు అయితే మిస్ అవుతుర్రు వ్యూని. లెట్స్ రైట్. చూడండి ఇంకా మీ ముందు ఉంది. సో ఇది వ్యూ. నెక్స్ట్ లెవెల్. ఈ వ్యూ ఉంటుంది చూడు, మామూలు లేదు. అండ్ ఇక్కడ కరెక్ట్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈడ ఒక్క విలేజ్ అండ్ ఈడొక్క విలేజ్ ఉంటుంది. అది మొత్తం ఆ వాటర్లోనే ఉంటారు అన్నమాట. వాళ్ళు తాండవుల్లో ఏందో మనకు తెలియదు అంతా, కానీ ఇక్కడైతే ఉంటారు. అండ్ ఈడ చూడండి ఎట్లుందో. ఈడ ఏమంటారు అది వేయాలి, అసలు ఏమంటారు రూపాయి వేసి చేయాలి, కానీ మస్తు ఉంటుంది. కానీ అది మనం అనుకుంటే అది కాదు, స్టేట్ గవర్నమెంట్లు అనుకుంటాయి ఏ పనులు అవన్నీ. సో కూర్చోడానికి ఎంజాయ్ చేయడానికి కూడా ఉంది. అండ్ గాడికెళ్ళి వ్యూ మంచిగా ఉంటుంది, చూపిస్తా. వ్యూ చూసేసాం. కొద్దిసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసినాం. ఇక్కడ కూర్చున్నాం, కొద్దిసేపు వ్యూ ఎంజాయ్ చేద్దాం. మన వాళ్ళు వచ్చేదాకా ఇక్కడనే వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నేను మంచి పచ్చినీళ్ళు తప్పించి ఒక సోడా తాగినంతే. ఇప్పుడే టిఫిన్ అన్న చేద్దామని ఆయన మనోళ్ళు తిందామంటారు. మసాలా. సో ఇప్పుడే కనీసం బ్రేక్ఫాస్ట్ అని చేద్దామని ఆయన మనోళ్ళు. సో 6:22 అవుతుంది ప్రజెంట్. ఇప్పుడే అహ్మదాబాద్ టైగర్ రిసార్ట్ నుండి అయితే దాటి ఒక 5 కిలోమీటర్స్ వచ్చి ఆయన అనమాట. సో ఫైనల్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయినాం. సో హైదరాబాద్ రీచ్ అవ్వడేమో కానీ మనకైతే మొత్తం గణపతులే కనిపిస్తున్నాయి. ఒకటి కూడా చిన్నది 10 ఫీట్లు ఉన్నాయో తెలియదు. మొత్తం 18 ఫీట్లు 20 ఫీట్ల గణపతులే పోతున్నాయి. హలో ఫోన్ కట్ చేయి. కూడా మన రైట్ సైడ్లో నేను చెప్పిన బ్రో ట్రాఫిక్ దమ్ము అవుతుంది బ్రో అని. ఏమన్నాను కాదు బ్రో అంటారు. సైలెంట్ ఉన్నాయి చూడవు. మనకు
తెలియదా బ్రో హైదరాబాద్ గురించి, ఈ బెంగళూరు నుంచి ఎక్కడెక్కడ నుంచి. రావణ్ టైపు. రావణ్ కాదు, వీణా వీణా. అదే బ్రో, అది పురుష రావణ్ ఎట్లా ఉంటాడు. అవునా, గణపతిని కూడా హీరోలంతా తయారు చేస్తారు బ్రో. మళ్ళీ ఎక్కువ పైసలు పెట్టి. బాగుంది బ్రో, బాగుంది, చాలా బాగుంది. పడుతుందా వీడియోలో? పడుతుంది పడుతుంది, మస్తుంది. నైస్, గుడ్. మంచిగా బ్లాక్ కలర్ కాకపోతే అయిపోతుంది. పర్లేదు, అదైనా బాగానే ఉంది అది. సో మన వాళ్ళు అయితే హైదరాబాద్కి వచ్చేదాకా ఎవరు తినలేరు అనమాట. మోస్ట్లీ కొంచెం టిఫిన్ చేసారు పొద్దున కొంతమంది. నేను ఇప్పుడు ఇంతకుముందు అడిగి చేసిన మన వాళ్ళు ఎవరు తినలే. సో తినేసి అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పోజ్ అవుదామని అయితే, ఎక్కడ డిస్పోజ్ అవుదామని అయితే ఒక లొకేషన్ పెట్టారు. అక్కడికైతే వెళ్తున్నాం మనము. ఇంకా ఆ లొకేషన్ చేరుకోనికి 18 కిలోమీటర్స్ చూపిస్తుంది, 34 మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట. అక్కడికి పోయినాక మీట్ అవుతాం. సో ట్రిప్ 1 అయితే 656 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. టైం వచ్చేసరికి 1:56. సో ఫైనల్గా దౌలతాబాద్కి అయితే రీచ్ అయినాం. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అది చేయడం అయితే మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.